తుఫాన్లు భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వణికిస్తున్న పేతాయ్ తుఫాను తీరం దాటినప్పటికీ మరో 24 గంటల పాటు తుఫాను ప్రభావం ఉంటుందన్నారు మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. విజయనగరం జిల్లాలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించారని అధికారులకు సూచించారు. తుఫాను నేపథ్యంలో జిల్లా అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలపై సూచనలు చేశారు. పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో సహాయ పునరావాస ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సూచించారు. హాస్పిటల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని చెప్పారు. జిల్లాలో నమోదైన వర్షపాతం, తుఫాను నష్టం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టంపై అంచనా వేయాలని సూచించారు. ప్రజలకి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. తీర ప్రాంతాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు సాయం అందించాలని సూచించారు. హాస్పిటల్లో మందులు అందుబాటులో ఉండాలని చెప్పారు. రైతులు, మత్స్యకారులకు జరిగిన నష్టంపై అంచనా వేయాలన్నారు. తుఫాను ప్రభావం మరో 24 గంటలుంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎటువంటి చర్యలు చేపడుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల అధికారులు, ప్రత్యేక అధికారులను అప్రమత్తం చేశామని, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందిస్తున్నామని కలెక్టర్ జేసీలు వివరించారు. అలాగే ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.